జై గోమాత, జై భూమాత అందరికీ నమస్కారం అండి. సో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ నాకు మార్నింగ్ నుంచి ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఎళ్ళాలి. కానీ ముఖ్యంగా నాకు బాలకృష్ణ గారు ఈరోజు ఈ ప్రోగ్రాం గురించి చెప్పారు. గోమాత ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అలాగే నివాస్ గారు కూడా ఫోన్ చేసి నాకు బుక్ గురించి చెప్పారు. సరే వేరే బుక్ ఆవిష్కారం అంటే నేను ఆలోచించాలి. ఎందుకంటే చాలా డిస్టెన్స్ నుంచి నేను ఆల్మోస్ట్ 1 అవర్ నేను కార్లోనే తిరుగుతూనే ఉన్నానండి డిస్టెన్స్ వల్ల. సో ఈ బుక్ అనేది చాలా ముఖ్య విషయం. ఇది నా చేతుల మీద కూడా ఓపెన్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆల్సో ఇది అందరికీ వెళ్ళాలి ఈ బుక్ ఇది. న్యాచురల్లీ ఒక సెలబ్రిటీ ఓపెన్ చేస్తే ఒక ఎక్స్ట్రా పబ్లిసిటీ ఉంటుంది. సో ఆ విధంగా ఎసెన్షియల్గా ఇది నాట్ కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ జనరల్ నాలెడ్జ్ బుక్ లాగా ఇది వెళ్ళాలి. యూ షుడ్ నో ది బెనిఫిట్స్ ఆఫ్ గోమాత అన్న ఉద్దేశంతో నేను ఈరోజు రావడం జరిగింది. సో ముందుగా నన్ను పిలిచినందుకు ధన్యవాదాలండి. అండ్ ఇందాక రాఘవ్ గారు చాలా అద్భుతమైన మాటలు చెప్పారు గోమాత గురించి, ద కనెక్షన్ బిట్వీన్ భూమాత అండ్ గోమాత. సో నేను కూడా ఏదైనా ఒక ప్రచారం అంటే బేసిక్లీ ఐఎమ్ హిందూ, బట్ ఐ వాజ్ బ్రాటప్ ఇన్ అ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఏరియా అనమాట అండి. పుట్టింది పెరిగింది చెన్నైలో. మా ఇంటి కాంపౌండ్ అంటే ఏరియా అంతా మొత్తం ముస్లిమ్సే ఉండేవారు. ఐ స్టడీడ్ ఇన్ అ క్రిస్టియన్ స్కూల్. దట్స్ వాట్ ఐ వాజ్ టెల్లింగ్ మిస్టర్ రాఘవ. చర్చ్ పార్క్ అని చెప్పి ఇట్ వాజ్ టోటలీ క్రిస్టియన్ స్కూల్ అండి. ఆల్ క్రిస్టియన్ కమ్యూనిటీ అండ్ క్రిస్టియానిటీ గురించి అన్నీ చిన్నప్పటి నుంచే నాకు అన్నీ తెలిసింది. అండ్ ఆల్సో అబౌట్ ఇస్లాం, బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ సమయం నేను మా ముస్లిం నేబర్ ఇంట్లోనే పెరిగాను. కారణం ఏంటంటే మా మదర్ ఒక కాలేజ్ లెక్చరర్గా ఉండేవారు అప్పుడు. దెన్ షీ బికేమ్ ది ప్రిన్సిపల్. సో టూర్స్ వాళ్ళకి 1 వీక్ 10 డేస్ టూర్ ఉంటే మా నాన్నగారు ఆల్వేస్ ఆన్ టూర్. సో ఎక్కువగా నాకేంటంటే ముస్లిం కమ్యూనిటీలోనే నాకు దే యూస్ టు టేక్ కేర్. అంటే వాళ్ళ ఇంట్లో అందరు అబ్బాయి లేరు. సో నేను ఒక కొడుకులాగా వాళ్ళు నన్ను పెంచారు. సో ఐవ్ సీన్ ఆల్ సైడ్స్. ఐ ఆల్సో సీన్ పార్సీ కమ్యూనిటీ, ఐవ్ సీన్ జైన్స్, ఐవ్ సీన్ బుద్ధిస్ట్. చెన్నైలో ఉన్నప్పుడు వీళ్ళందరూ నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్. చెన్నైలో ఇట్ ఇస్ గాట్ అ మోర్ very big ground. All communities and all caste meet, we talk, discuss so many things and all that. So now being a Hindu, I'm talking something, but my request ఏంటంటే వేరే communities ఎవరు don't get offended. I'm not hurting any religion. I'm not hurting any community. I'm just talking as a Hindu. I'm talking about Gomata. I'm also not talking about Hinduism. I'm talking only about Gomata. So చూడండి, what I like to say, we're talking about beef. సో బీఫ్ కల్చర్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. దిర్ ఇస్ నో ప్లేస్ వేర్ దిర్ ఇస్ నో బీఫ్. దిర్ నో బీఫ్ అంటే ఇట్ మీన్స్ ఫారినర్స్ అక్కడ లేరన్నక్క. వన్ థింగ్, ఈవెన్ ఇన్ అస్సాం అండ్ మిజోరాం అండ్ ఆల్ దీస్ ఏరియాస్ అంతా వెళ్ళాను, వెరీ చీప్. సో ఎవ్రీబడీస్ కామన్ ఫుడ్ ఇస్ బీఫ్. సో వీ కాంట్ స్టాప్ ఇట్. ఓన్లీ రిక్వెస్ట్ నౌ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఏంటంటే యాజ్ అ హిందూగా, ఫస్ట్ ఏంటంటే యాజ్ అ రిలీజన్ మా ప్రతి దేవుడు పక్కనే వెనకాల ముందు గోమాత ఉంటుంది. సో వీ ప్రే, ఆ ప్రేయర్లో ఆల్సో వీ ప్రే గోమాతకు మేము ప్రార్థిస్తుంటాం. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్, ఐ కన్సల్టెడ్ ఆల్ డాక్టర్స్. చాలామంది డాక్టర్స్ నేను కన్సల్ట్ చేశాను. ఇస్ ఇట్ బికాస్ వీఆర్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఆల్ దట్. సో మార్షల్ ఆర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ ఆల్ దిస్ థింగ్, జనరలీ పీపుల్ దే టేక్ బీఫ్ బికాస్ దే నీడ్ స్ట్రెంగ్త్. యూ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ బీఫ్ అండ్ ఆల్ దట్. ఐ డోంట్ ఈట్ బీఫ్. ఇప్పుడు ఏంటంటే దీని గురించి అంటే 10 మంది డాక్టర్లో 9 మంది సెడ్ బీఫ్ ఈజ్ నాట్ గుడ్. ఐమ్ టాకింగ్ యాజ్ అ డాక్టర్, యాజ్ అ సైంటిఫిక్ వే. బీఫ్ ఈజ్ నాట్ గుడ్. ఐ సెడ్ వై ఈజ్ నాట్ బీఫ్ గుడ్? లేదండి, కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ అయిపోతుంది, దానికి చాలా వర్కౌట్ చేయాలి. ఈవెన్ ఇఫ్ యూ వర్కౌట్ ఆల్సో ఇట్ వోంట్ బి సఫిషియంట్. బ్లడ్ అంతా బాగా థిక్ అయిపోతుంది. సో ద వెయిన్స్ అండ్ నర్వ్స్ గెట్ ఫిల్డ్ అప్ విత్ ఫ్యాట్ అండ్ అల్టిమేట్లీ ఇట్ హిట్స్ ద హార్ట్. దట్స్ వై యూ సీ లాట్ ఆఫ్ బీఫ్ ఈటర్స్ దే డై వెరీ యంగ్. ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా బాక్సర్స్ అండ్ స్పోర్ట్స్ పీపుల్ ఆల్ దట్ డై ఇన్ ఎ వెరీ యంగ్ ఏజ్. దిస్ ఇస్ వన్ రీజన్. సో ఇది పక్కన పెడితే సో మెనీ బెనిఫిట్స్ ఇన్ గోమాత. గోమూత్రం, ఈరోజు గోమూత్రం ఇస్ బీయింగ్ రికమెండెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. పీపుల్ స్లోలీ ఫ్రమ్ అమెరికా, రష్యా, నౌ స్లోలీ ఇట్ ఈస్ స్ప్రెడింగ్. సర్టన్ డిజీజ్కి వాటికి మెడిసిన్ డజంట్ సీమ్ టు గివ్ ఎ బెనిఫిట్. సజెస్టింగ్ గోమాత నౌ ఆల్రెడీ చాలా చాలా ప్లేసెస్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఐవ్ సీన్ ఎవ్రీబడి టెలింగ్ మీ, నాకు చెప్తున్నారు గోమూత్రం మీరు తీసుకుంటున్నారా, మేము తీసుకుంటున్నాం ఇట్లా. వేర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, ఇట్లా ఉంది, ఇక్కడే కూడా దే ఆర్ గోయింగ్ టు బెనిఫిట్ అంటారు. సో ది మెడిసినల్ బెనిఫిట్ ఆఫ్ గోమూత్రంలో అంత ఉంది. దెన్ యూ టేక్ మిల్క్. సో మెనీ మిల్క్ ప్రొడక్ట్స్, నథింగ్ ఈస్ డన్ టుడే విదౌట్ మిల్క్. ఎవ్రీథింగ్ విత్ మిల్క్ ఇస్ బీయింగ్ యూస్డ్.
కౌడంగ్లో ఆ రోజుల్లో విలేజ్లో అంతా ఏంటంటే ఆ పేడ డ్రై చేసి ఆ వాల్స్ మీద ఎందుకు వేశారు అంటే యాంటీసెప్టిక్ పవర్ వితౌట్ డిస్టర్బింగ్ అస్. ఈరోజు చాలా యాంటీసెప్టిక్ మెడిసిన్స్ ఉన్నాయి విచ్ ఇస్ డిస్టర్బింగ్ అస్. పర్ఫ్యూమ్స్ ఇస్ డిస్టర్బింగ్ అస్. రూమ్ ఫ్రెషనర్స్ డిస్టర్బ్ చాలామందికి తెలియదు. రూమ్ ఫ్రెషనర్స్లో దేర్ ఇస్ అ కెమికల్ విచ్ లాంగర్ యూస్ కెన్ గో ఫర్ క్యాన్సర్. Perfumes, latest perfumes, there are good perfumes also. I won't say everything is bad, but there are some duplicate perfumes where are putting on the skin, you get skin cancer. Or even if you inhale it, దాంట్లో వస్తుంది. Cow dung was highly recommended అప్పట్లో because antiseptic powers and it had so many cooling effects and all that. ఇవన్నీ పక్కన పెడితే కూడా మదర్స్ మిల్క్ అండి. The baby is born when the mother is not in a position to give milk. It is only the cow. గోమాత మిల్కే కదా. సో దట్ ఈస్ వై నేను వై టార్చర్ దిస్ పోర్ యానిమల్, ప్లీజ్ లీవ్ ఇట్, ప్లీజ్ లెట్ ఇట్ గ్రో, లెట్ ఇట్ బి యూస్ఫుల్ టు సో మెనీ పీపుల్. అది యూస్ చాలా ఉంది, మిల్క్ ఉంది, కౌడంగ్ ఉంది, అండ్ సో మెనీ ప్రోడక్ట్స్ టుడే ఇస్ బీయింగ్ మేడ్ బై ద కౌస్ బ్లెస్సింగ్తో. అండ్ వీ యాజ్ హిందూస్, ద ఫ్రంట్, ద బ్యాక్, ద సైడ్, ఎవ్రీథింగ్ వీ బిలీవ్ దట్ దర్ ఆర్ గాడ్స్ సరౌండెడ్ విత్ ద కౌ. సమ్ ఆల్ ది గాడ్స్ లైక్ ద కౌ. గోమాత అంటే అన్ని దేవుళ్ళకి చాలా ఇష్టం కాబట్టి మా ఇష్టమైన గోమాతని ఏం చేయవద్దు, వదిలేయండి మాతని. దిస్ ఇస్ ఓన్లీ రిక్వెస్ట్ ఐ కెన్ సే. అంతగాని నేను బలవంతంగా నేను చేయలేను. బట్ వీ యాజ్ హిందూస్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద కౌ. గోమాతని మనం రక్షించాలి, మనం ఈ మెసేజ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. బట్ అగైన్ ఐ టెల్ యూ, ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ. We all live together, Hindu, Muslim, Christian, Sikh, Parsi, Jain, Buddhist. We all should live always together. If we want to fight, we fight. Everybody is ready, but everybody will lose. You will lose business. What I mean to say, real estate. A war starts, real estate will drop. That's the first economy thing which will fall down and ruin everybody. Then business. పిల్లలు చదువుకోవాలి, చదువు పోతుంది. Then so many diseases come one by one. So it is all going to terminate to a loss. It's not going to be a profit. So why? India is a country where all communities, all castes, all languages, all things go together. You go out of India, the only two religions will be there. Like you go to an Islam country, it will be Sunni or the other one, Shias. అంతకు మించి లేదు కదా. You go to Christianity, it will be Protestant, Roman Catholic, Protestant. అయిపోయింది. ఇంకెక్కడ ఉంది? India is the only country. All religions, all languages, no permission. You do what you want, be happy. But we have our boundaries. Our religion, Hinduism, should not be criticized. We should not be made fun of. What to do? We have got so many gods. So we have got so many ways of praying. Chala culture undi ma Hinduism lo. So please allow us. Let us all live together. We are not going to criticize yours. We worship. I go to a dargah. I go to a Christian church. I go to a Jain temple. I go to a Buddhist ఎందుకంటే you all know I'm a martial artist. So చిన్నప్పుడు 6th class నుంచి 10 years old my mother pushed me into martial arts. మార్షల్ ఆర్ట్ ఒక సైడ్ తోచింది, ఇంకో సైడ్లో ఏమో భగవద్గీత సాంస్క్రిట్లో డైలీ ట్యూషన్ పెట్టింది. అప్పుడు అనుకున్నాను, ఎందుకు దిస్ లేడీ హెస్ గాట్ నో బ్రెయిన్స్, వై షీఈస్ ఫోర్సింగ్ దిస్ ఆన్ మీ అని. తర్వాత తెలిసింది భగవద్గీత ఎంత ఇంపార్టెంటో మార్షల్ ఆర్ట్ కూడా అంత ఇంపార్టెంట్. టుడే బ్యాలెన్స్ మైండ్, డివోషన్, డిసిప్లిన్, డెడికేషన్, ఇట్స్ బికాస్ ఆఫ్ మై మదర్స్ blessing. All she taught me all these things. I'm balanced. I'm ready for any kind of war. I go alone. I don't call anybody. I don't bring anybody into my war. My war is alone. I fight it alone. Where there is justice, I go and fight. I lose. If I win, I win. That's my policy. సో అట్లా ఏంటంటే నాకు చిన్న వయసు నుంచి ఇవన్నీ కొంచెం తెలియడంతో ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ నాకు కొంచెం ఈ విషయంలో వచ్చింది. బట్ ఐ లవ్ ఇండియా. ఇండియా ఇస్ మై కంట్రీ. ఐ మే గో టు అబ్రాడ్, అక్కడక్కడ అన్ని ఊరు తిరిగాను. ఎస్, కొన్ని ప్లస్ ఉన్నాయి, కొన్ని ఊర్లు. ఐ విష్ ఆల్ దట్ ప్లస్ కమ్స్ టు ఇండియా. ముఖ్యంగా అది ఎందుకు నేను చెప్తాను, తర్వాత చెప్తాను. ప్లస్ ఇండియాకి రావాలి, బట్ మన ప్లస్ ఏదైతే ఉందో అది ఉండాలి. మన ప్లస్ ఏంటంటే ఇండియా ఇస్ లైక్ ఎ బుకే, ఫ్లవర్ బుకే లాగా. సో మెనీ రిలీజన్స్, సో మెనీ థింగ్స్ అండ్ ఆల్ టుగెదర్. యూ ఆల్ లివ్ టుగెదర్, రెస్పెక్ట్ అవర్ కల్చర్స్, రెస్పెక్ట్ అవర్ రిలీజన్, హ్యావ్ ఫెయిత్. దెర్ ఇస్ నో రూల్. ఇప్పుడు గుడికి వెళ్ళాను, గుడికి వెళ్ళి నేను ప్రధానమంత్రి అవ్వాలనుకుంటాను, అవుతుందా? అవ్వదు. సో ఫెయిత్లో కూడా దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ ఆర్ దెర్. ఈచ్ వన్ దెర్ ఇస్ అ సేయింగ్, యూ గెట్ వాట్ యూ డిజర్వ్, నాట్ వాట్ యూ డిజైర్. బట్ ఫెయిత్ విల్ నాట్ గో. ఫెయిత్ వి ప్రే. ఈరోజు థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ఈరోజు ఏమైపోయిందంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ ఫర్ అదర్ రిలీజన్స్ ఆల్సో, because all have understood that life is not going to be for 200 years or 300 years. Every family has got a problem.
సో దే వర్షిప్ their రిలీజన్. పక్కనే దే ఆర్ సీయింగ్ సంబడి హూస్ గెటింగ్ సమ్ బెనిఫిట్స్ టు సమ్ అదర్ రిలీజన్. సో వాట్ ఈస్ రాంగ్ చెప్పేసి ఈరోజు చాలామంది దే కమ్ అండ్ ప్రే ఇన్ అదర్ రిలీజన్స్. దే హ్యావ్ దే ఓన్ ప్రేయర్స్ బట్ దే కమ్ అండ్ డూ ఇట్. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ఇండియా. వేరే అన్ని చోట్ల కుదరదు. దెల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్. సో అట్లా లెట్ దిస్ థింక్, లెట్ దిస్ వే ఆఫ్ లైఫ్, దిస్ బిహేవియర్ కంటిన్యూ. లెట్స్ ఆల్ బియర్. See, a rule outside, Pakistan's rules cannot come to India. India's rule cannot go to Pakistan, neither China or Russia, anywhere. So let us have our India, ilage, friendly, we'll all be together, all faith, anni pettandi, and let us all be happy. The only thing, నేను చెప్పాను, what I felt abroad, ఇండియాకి రావాలనేది. ఇండియాలో ఎన్ని ప్రధానమంత్రులు మారినా, ఎన్ని పార్టీలు మారినా, యు సీన్ వన్ థింగ్, పీపుల్ అన్నీ అంటారు, బట్ I'm sorry to say, gentlemen, when they feel they want to urinate, they go outside and urinate on the road. Women can't do it. They'll ask generally, Papam kada vallu, even they also have to do it. But they control and they go home and do it. Why don't men also control and go home and do it? Why do you want to spoil our country? Bhumi మీద ఎందుకు మీరు అలా చేస్తున్నారు? You spit on the road. It's the road. Bhumata. ఇందాక ఆయన చెప్పారు. You're spitting on the road. Why can't you control? Dubai, foreign countries, you can't spit. You bring down the door, you spit. If you are captured, you are finished. They'll remove your eyebrows. That's the punishment over there. Atla, we are dirtying our country. We are dirtying our Bhumata. Mano side lo Bhumata, adi, idi in చెప్పి, we are dirtying it. Ladies, because they can't do it, they go home. Why don't we change? Mallo marpu enduku? This is civic sense. I'm not talking about religion. I'm talking about civic sense. The civic sense రావాలండి. మిగతా అన్నీ ఉన్నాయి. Civic sense vaste, India will be the number one country in the world, where you have people will come from outside and learn how to work, how to love the country, and how to keep the country going. So I don't want to talk much. Time చాలా తక్కువ ఉంది. I'm very thankful to Balakrishna Swami and Nivas ji. నేను మాటల్లో ఏదైనా తప్పు చెప్పుంటే దయచేసి నన్ను క్షమించండి. I didn't mean to hurt anybody. I only want an improvement, and let each religion have its own respect, love and affection. Once again, thank you for all coming here. All the best. Thank you. Jai Hind, Jai Go Mata, Jai Bhumata.